హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. సో మనం ఈ వీడియోలో చూడబోయేది అభ్యాసం 5. ఓకే, పూర్ణ సంఖ్యల్లో మొదటి అధ్యాయంలో అభ్యాసం 5 చూడబోతున్నాము. ఓకే, లాస్ట్ ఎక్సైజ్ ఏమైతే 4th ఎక్సైజ్ ఉందో అది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ వాటిలో సమ్స్ కూడా ఇంపార్టెంట్, బేసిక్ సమ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఒకసారి ఆ వీడియో మీరు చూడకపోతే కనుక మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్, ఈ వీడియో కూడా మీరు జాగ్రత్త ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇట్లా వెరీ ఇంపార్టెంట్ సమ్స్ ఉంటాయి. ఐ మీన్ వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ ఇట్లా ఉంటాయి. సో జాగ్రత్త చూడండి. ఓకే, ఫస్ట్ వన్ సరే చూడండి. ఈ రెండు సమానమని ప్రూవ్ చేయమని మనల్ని ఈ రెండు సమానమని ప్రూవ్ చేయమంటున్నారండి. చూడండి ఎలా ప్రూవ్ చేస్తున్నాము. ఫస్ట్ ఇది చూడండి, 18 ఇంటూ ఏముందండి, 18 ఇంటూ 7 ప్లస్ ఇంటూ -3 ఉందా, రైట్? ఓకే, ఇప్పుడు చూడండి సరే, ఫస్ట్ దీన్ని మీరు ఇక్కడ 18 అంటే సరే 18, ఈ బ్రాకెట్లో ఉన్నది 7 ప్లస్ ఇంటూ మైనస్ ఏమైందండి, మైనస్ అవుతుందేమో కదా, -3 అవునా. సో 18 ఇంటూ ఫస్ట్ ఎప్పుడైనా మీరు బ్రాకెట్ని సింప్లిఫై చేసుకుని రావాలండి. ఎప్పుడైనా సరే బ్రాకెట్ని సింప్లిఫై చేసుకుని రావాలి. ముందు ఈ లోకల్ బ్రాకెట్ని సింప్లిఫై చేశాను, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ బ్రాకెట్ సింప్లిఫై చేస్తున్నాను. 7 - 3 ఎంత, 4 అండి. ఎంత, ఆన్సర్ 72 అవుతుందండి. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి సరే, ఈ పక్క చూద్దాం ఈసారి. 18 ఇంటూ 7 అలాగే 18 ఇంటూ -3, 18 ఇంటూ 7 ఇది మొదటి బ్రాకెట్ అండి. రెండో బ్రాకెట్లో ఏముంది చూడండి, రెండో బ్రాకెట్లో 18 ఇంటూ -3 ఉందండి, రైట్. ఈ మొదటి బ్రాకెట్ 7 ఇంటూ 18 అంటే ఎలా చేయమని చెప్పాను మీకు. ఈ 18 మీరు స్ప్లిట్ చేసుకుంటే 10 + 8 కదండి. మీరు ఇప్పుడు దీన్ని మీరు 7తో గుణించాలి. 7 10s 70 అండి, 7 10s 70, 7 8s 56. మొత్తం యాడ్ చేసిందండి 126. 126 ఇప్పుడు మీకు ప్లస్ ఇంటూ మైనస్ కదా, సో మైనస్ అవుతుందేమో కదా, -18 3s ఎంత అండి. 18 ఎలా రాసుకోమని చెప్పా, 10 రాస్తారు, 8 రాస్తారు, అవునా. 10 + 8 రాస్తారు. దీన్ని 3తో మల్టిప్లై చేస్తాం కదా, 3 10s 30 అండి, 3 8s 24 అండి. మొత్తం ఇది మైండ్లో జరగాలి వర్క్ అంతా కూడా. 54, 126 - 54, 6 - 4 అంటే 2, 12 - 5 అంటే 7. సో చూడండి ఒకసారి, ఈ రెండు మీకు సమానం వచ్చాయండి, రెండు సమానం వచ్చాయి. ఈ ప్రాపర్టీని మనం ఏమంటామండి, ఈ ధర్మాన్ని మనం ఏమంటామండి, విభాగ న్యాయం అంటామండి. మనం ఏమంటాము, విభాగ న్యాయము అంటాము. a ఇంటూ b + c అనేది a ఇంటూ b మరియు a ఇంటూ cకి సమానం, అవునా. విభాగ న్యాయం అంటాము. అంటే ఏ కూడా పంచబడుతుంది, ఏ అనేది బీకి పంచబడుతుంది, ప్లస్ సి కూడా పంచబడుతుంది. ఏ అనేది బీకి పంచబడింది, రెండవ టర్మ్ అయినటువంటి సి కూడా పంచబడింది. ఇది విభాగ న్యాయం అంటామండి. వాడు దీన్ని ప్రూవ్ చేయమని చెప్పాడు అంతే. ఓకే, రెండవ ప్రశ్న, క్రింది వారిని సరిచూడండి. చూడండి ఒకసారి, రెండవ ప్రశ్న కూడా మీకు విభాగ న్యాయం ఏది ఉందండి, చూద్దాం ఒకసారి. క్రింది వారిని సరిచూడండి. మళ్ళీ సేమ్ అండి, -21 ఇంటూ -21 ఇంటూ -4 ప్లస్ ఆఫ్ -6. ఏం చెప్పారండి, ముందు బ్రాకెట్స్ జాగ్రత్తగా ఓపెన్ చేసుకుంటూ రావాలి. ఇది -21 అండి ఇంటూ, ఓకే, -4. ఇక్కడ చెప్పండి, ఇది ప్లస్ ఇంటూ మైనస్ కదండి, మైనస్ అవుతుందా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, రైట్. ఈ బ్రాకెట్ని ఓపెన్ చేసాక మనం -4 -6 వచ్చింది కదండి. ఇప్పుడు మళ్ళీ ఆ బ్రాకెట్ మళ్ళీ మనం సింప్లిఫై చేసినట్లయితే రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి. రెండు సేమ్ సింబల్స్ ఉంటే ఏం చేస్తాం, మనం నేర్చుకున్నామండి, యాడ్ చేస్తాము. రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు వాటిని మనం యాడ్ చేయాలి, అంటే -10 అవుతుంది, అవునా. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఉంది ఇంటూ అండి. ఇందాక ఉంది ఇక్కడ మీకు ఏంటిది, ఎడిషన్ పర్పస్. ఇది ఎడిషన్ పర్పస్. ఇక్కడ ఏమో మిడిల్ ఇంటూ ఉంది క్లియర్గా, సో ఇంటూ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది, రైట్. 21 × 10 210. ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఈసారి ఇది చూసుకుంటే ఇటువైపు చూసుకుంటే ఈక్వల్-కి యువతలది ప్రూవ్ చేస్తాము. ఈక్వల్-కి యువతలది అయిపోయిందండి. ఇప్పుడు ఇది చూస్తున్నాం, -21 ఇంటూ -4 అంట. ఓకే, తర్వాత ప్లస్ -21 ఇంటూ -6 అంటండి, రైట్. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ క్లియర్గా ప్లస్ మనం నేర్చుకున్నాము. 84 4 21 సార్ 84 అయినా, రైట్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మనం నేర్చుకున్నాము. 6 21s 126 అండి. రెండు యాడ్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది, 210. 80 + 120 200 అవుతుంది. 4 + 6 ఎంత అవుతుందమ్మా, 10 అవుతుంది. టుగెదర్ మొత్తం ఎంత అవుతుందండి, 210 ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి సార్, ఈ రెండు మీకు సమానంగా ఉంటున్నాయి కదా, ఈ రెండు కూడా మీకు సమానంగా ఉన్నాయి. ఎలాగా, దీన్ని మనం ఏమంటామండి, విభాగ న్యాయం అంటాము, అంతేనా, రైట్.
ఇందాక మనం చూసాం విభాగ న్యాయం ఏంటిది, ఏ ఇంటూ బి ప్లస్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. దీన్ని మీరు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు, విభాగ న్యాయము అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏ ఒక పూర్ణ సంఖ్య అయిన -1 ఇంటూ ఏ ఒక విలువ ఎంత అవుతుంది? -1 ఇంటూ ఏ. ఓకే, -1 ఇంటూ ఏ ఏమవుతుంది అడిగారండి. -1 తోటి ఏ మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ అదే రావాలమ్మా. 1తో ఏం చేస్తే మళ్ళీ అదే రావాలి, అవునా. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ఇది ప్లస్ కాబట్టి అండి ముందర -a అని వస్తుంది మీ ఆన్సర్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? -a ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -1తో ఏ పూర్ణ సంఖ్య యొక్క లబ్ధము 5 అగును. -1 తోటి దేని మల్టిప్లై చేస్తే, -1 తోటి దేని మల్టిప్లై చేస్తే మీకు +5 వస్తుందంట. అమ్మ ఇక్కడ ప్లస్ ఉంది, అవునా, ఇది ప్లస్ రావాలంట. ప్లస్ ఎప్పుడు వస్తుంది? మైనస్ని దేనితో మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది? మైనస్ చేస్తే, రైట్. సో ఇది మైనస్ ఉండాలి. ఇప్పుడు నెంబర్ చెప్పండి, 1తో దేన్ని గుణించిన మళ్ళీ అదే వస్తుంది కదా, అంటే ఇక్కడ 5 వచ్చిందంటే మీనింగ్ 5 ఉన్నట్టే కదండి. 1తో 5 గుణిస్తేనే మళ్ళీ 5 వచ్చింది, రైట్. నెక్స్ట్, ఓకేనమ్మా, ఈ సమ్స్ జాగ్రత్త చూడాలి మీరు. ఈ సమ్స్ మీరు జాగ్రత్తగా చూడాలి. ప్రాపర్టీస్, ఇది మీరు విభాగ న్యాయం పనిచేస్తాం. ఇక్కడ విభాగ న్యాయం పనిచేస్తుంది చూడండి. మనకి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అనేది మన దేనికి సమానం అవుతుంది? ఏ ఇంటూ బి ప్లస్ సికి సమానం అవుతుంది, రైట్. ఏ ఇంటూ బి ప్లస్ సికి సమానం అవుతుంది. ఏ ఇంటూ బి ఏ ఇంటూ సి అయితే కనుక ఇక్కడ మీకు ఏ ఏం చెప్పచ్చండి, ఇందులో కామన్ చూడండి సరే. ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో మీకు ఏమవుతుంది? -48 మీకు ఏమవుతుందా? -48 మీకు ఏ అవుతుంది. ఏ ఇంటూ బి ప్లస్ సి, బి ప్లస్ సి. ఓకేనా. ఇక్కడ ఏ ఇంటూ బి ఏ ఇంటూ సి, ఏ కామన్ తీసాము బయటకు వచ్చింది. ఇక్కడ బి మిగిలింది, సి మిగిలింది. ఇది కూడా సేమ్ అంతే. -48 కామన్ తీసాను. ఇక్కడ ఈ రెండులో ఉన్న -48 కామన్ తీసాను. సో ఇక్కడ 26 మిగులుతుంది. ఇక్కడ ఏముందండి? -36 మిగులుతుంది. -48 అండి. -48 ఇంటూ చూడండి, ఇది ప్లస్ ఇంటూ రెండు పక్క పక్కన అంటే మీనింగ్ ఇంటూ అన్నట్టు అండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 26లో 36 తీయాలంటే 36లో 26 తెలియదు కదండి. ఎప్పుడైనా సరే పెద్ద నెంబర్లో స్మాల్ నెంబర్ చేస్తాం 10. పెద్ద నెంబర్లోంచి స్మాల్ నెంబర్ చేస్తాము 10. అంటే ముందు మైనస్ ఉంది కదా, పెద్ద నెంబర్కి మైనస్ పెట్టుకోవాలి. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది వాడుకోవాలి. ఇప్పుడు చూడమ్మా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 48 ఇంటూ 10 ఏమవుతుంది? 480. 480 ఈజ్ యువర్ ఆన్సర్. విభాగ న్యాయము మనం వాడింది ఏంటంటే ఇక్కడ విభాగ న్యాయం వాడుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గణించండి. జాగ్రత్త చూడమ్మా, దీన్ని మనం ఏ ఆర్డర్ రాస్తామనేది మనకి ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఏం తీసుకుని మల్టిప్లై చేస్తాము, ఏ ఆర్డర్లో మల్టిప్లై చేస్తామో మనకి ఇంపార్టెంట్. అంటే చూడండి ఒకసారి మనకి సమ్స్ చేసేటప్పుడు ఒకసారి మనకి ఇందులో మనకి చూడండి ఒకసారి 8తో దీన్ని మల్టిప్లై చేయడానికి మీకు వచ్చే యూజ్ ఏమి లేదు. అంటే చేయొచ్చు కానీ పెద్ద అయిపోతుంది. అలాగే మళ్ళీ తర్వాత వచ్చిన ఆన్సర్ దీంతో చేస్తే మళ్ళీ ఇంకా పెద్ద అయిపోతుంది. చూడండి ఒకసారి మనము ఒక ఆర్డర్ మనకి కొన్ని చూస్తే మనకు అనిపిస్తూ ఉంటాయి ఇది చేస్తే ఈజీగా అవుతుందని. ఇక్కడ 8 125 చేసి చూడండి ఒకసారి. 8 ఇంటూ 125 అంటే 1000 అండి. 8 ఇంటూ 125 మీకు 1000 అండి ఆన్సర్. ఓకేనా. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ 8ని ఈ రెండు ఫస్ట్ టర్మ్స్ని మార్చుకున్నాం. అంటే 53 ఇంటూ 8 రివర్స్ రాశారనమాట. ఈ మూల ఈ 125 అలా మూల అలాగే ఉంచేసేయండి. ఈ రెండు మార్చాను. ఈ రెండు ఫస్ట్ ఉన్నాయి కదండి. ఇలా ఏ ఇంటూ బి ఉంది. ఏ ఇంటూ బిని రాశానండి, బి ఇంటూ ఏగా రాశాను. ఏ ఇంటూ బిని రాశాను, బి ఇంటూ ఏగా మనం రాసుకున్నాము. ఓకేనా. మనకి ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. దీని ఏం ప్రాపర్టీ అంటే మనము స్థిత్యంతర ప్రాపర్టీ అంటాము, స్థిత్యంతర న్యాయం అంటాము. ఓకేనా. గుణకారంలో మనకి స్థిత్యంతర న్యాయం అంటే ఏ ఇంటూ బి అని ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. అదే మనకి ఎడిషన్లో ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవుతుంది. ఇది మనకి స్థిత్యంతర న్యాయం. ఓకేనా. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాము. ఇంగ్లీష్లో మనము కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాము. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాము. తెలుగులో మనము స్థిత్యంతర న్యాయం అంటాము. స్థిత్యంతర న్యాయము అంటాము. ఓకేనా. ఓకే. సో చూడండి ఇక్కడ ఏం చేస్తాను నేను, 8ని 53ని మనకి జస్ట్ ఆర్డర్ మార్చానండి. అంటే ఏ ఇంటూ బి ఉంది కాస్త బి ఇంటూ ఏ రాశాను. ఇప్పుడు నేను ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను. 8 ఇంటూ 125 ఇస్ 1000 -1000. ఓకే. మనకి సున్నాలు ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చాలా ఈజీ కదా. 53,000 సున్నాలు ఉన్నప్పుడు చాలా ఈజీగా మల్టిప్లై చేస్తాము. 53,000 మీ ఆన్సర్ అయిపోతుంది. ముందు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అప్పుడు ఏమవ్వాలమ్మా, ప్లస్ ఇంటూ మైనస్ మీ ఆన్సర్ ఏమవ్వాలి, మైనస్ అవ్వాలి. -53,000 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. ఇక్కడ 15 ఇంటూ -25 ఇంటూ -4 ఇంటూ -10. ఓకే. దీన్ని చూడండి అసలు మనము వేటిని కాంబినేషన్ తీసుకుంటే మనకి ఈజీగా అవుతుంది.
ఒక ఐడియా ఉండాలి మనకి. ఇక్కడ 25 ఇంటూ 4 ఓకే, 25 ఇంటూ 4 ఓకేనా, 25 ఇంటూ 4 ఎంత అండి, 100 కదా. సో మనకి కాంబినేషన్ ఈజీగా ఉంచండి. ఇవి రెండు ఒకటి తీసుకోండి. మనకి ఆర్డర్ ఎలా మార్చుకున్నా పర్లేదండి, మనం ఆర్డర్ ఎలా మార్చుకున్నా పర్లేదు. ఇంటూలో ఉన్నప్పుడు ఎనీ టర్మ్స్ అయినండి మనం ఆర్డర్ని ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, సో నేను ఈ రెండు ఒక జతలాగా, ఈ రెండు ఒక జతలాగా తీసుకున్నానండి. 15 ఇంటూ -10 ఈజ్ -150. అలాగే -25 ఇంటూ -4 ఈజ్ 100 అండి. ఓకేనా, 25 4s 100, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 150 ఇంటూ 100 అమ్మ, 150 ఇంటూ 100 అంటే పక్కన 2 సున్నాలు పెట్టుకోవడమే కదా. ఇది ప్లస్, సారీ ఇది ప్లస్, ఇది మైనస్ కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, కాబట్టి ఇలా వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఇలాగ ఆర్డర్లో పెట్టుకుని మల్టిప్లై చేయడం వల్ల మీకు చాలా ఫాస్ట్గా మల్టిప్లికేషన్ అయిపోతుంది. అలా కాకుండా మీరు 15 ఇంటూ 25 చేసి దాన్ని మళ్ళీ 4తో మల్టిప్లై చేసి దాన్ని మళ్ళీ 100తో 10తో చేసినట్లయితే దీనికంటే మీకు ఒక 4 టైమ్స్ ఎక్కువ పడుతుంది టైం, మీకు 4 టైమ్స్ మీకు టైం ఎక్కువ పడేస్తుందండి. ఓకేనా, చూసుకోవాలి ఏ కాంబినేషన్ తీసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది, కాంబినేషన్ చూసుకొని చేసుకోవాలండి చాలాసార్లు. నెక్స్ట్ -41 ఇంటూ 102 అండి. జాగ్రత్త చూడండి సారి ఏం రాస్తున్నాను ఇక్కడ నేను, -41ని ఇలా ఉంచేసి నేను 102ని రాస్తాను చూడండి. కాంబినేషన్ ఈజీగా ఉంటుంది మల్టిప్లికేషన్కి. మనం చేస్తూ ఉన్నాం ఇందాక, మనం ప్రీవియస్ సమ్లో మనం చేసి ఎగ్జాంపుల్ మీకు చూపించానండి. ప్రీవియస్ సమ్స్ మీకు ఎగ్జాంపుల్ కొంచెం చూపించాను, ఎలా చేస్తే మీకు ఈజీగా అవుతుంది అనేది. ఇది చూడండి సార్, దానికి ఇందాక ఏం చేశాను నేను, ఈ 18 ఏం చేశానండి, 10 + 8గా రాశానా. 18 ఇంటూ 7 అన్నప్పుడు 10 + 8గా రాసి ఆ 7తో మల్టిప్లై చేశానా. ఓకే, దీన్నే విభాగ న్యాయం అంటాం మనం. ఓకేనా, నేను చేసినది షార్ట్ కట్ కాదండి, అది కూడా విభాగ న్యాయమే. మనకు తెలియకుండా మనం అప్లై చేస్తుంటాం ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా. వాటి పేరు మనం తెలుసుండకపోవచ్చు, కానీ వెంటనే అప్లై చేస్తుంటాం మన డైలీ లైఫ్లో. సో చూడండి, విభాగ న్యాయం ప్రకారం A ఇంటూ B + C, A ఇంటూ B + C అంటే ఏమవుతుందండి, దీన్ని పంచుకుంటుంది. A ఒకసారి పంచుకుంటుంది, అది B ఒకసారి పంచుకుంటుందండి Aని, అలాగే Aని C ఇంకోసారి పంచుకుంటుంది. A ఇంటూ B ఒకసారి, A ఇంటూ C అంటే -41 ఇంటూ 100, దీంతో ఒకసారి దీంతో ఒకసారి, ప్లస్ -41 ఇంటూ 2, ఇది -4100 అండి, -4100. ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కదండి, -41 2 సార్ 82 అండి. సో రెండు సేమ్ సింబల్స్ ఉంటే ఏం చేయాలి, సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు యాడ్ చేయాలండి. ఈ రెండు యాడ్ చేస్తే 4182 మీ ఆన్సర్ అవుతుంది. సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి, మళ్ళీ సేమ్ సైనే ఆన్సర్గా వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, 625 ఇంటూ -35 ప్లస్ -625 ఇంటూ 65. చూడండి మిడిల్లో ప్లస్ ఉంది, 625 కామన్ కనిపిస్తుంది. ఇది కూడా మీరు విభాగ న్యాయం అప్లై చేయొచ్చండి. అంటే 625 ఇంటూ -35, ఈ మైనస్ని దీన్ని రాసుకుందామండి, ఈ -35 పీకేసి దీన్ని రాసుకుందామండి, ఈ -35 పీకేసి దీనికి రాసుకుందామండి. -625 ఇంటూ 35 ప్లస్ -625 ఇంటూ 65. ఓకేనా, చూడండి ప్లస్ ముందంతా ఇది, ప్లస్ తర్వాత ఇది, ప్లస్ ముందు ఒక టర్మ్, ప్లస్ తర్వాత టర్మ్. మళ్ళీ ఏం ఫార్ములా అండి, విభాగ న్యాయం అప్లై చేస్తామంట. విభాగ న్యాయం మనం అప్లై చేస్తున్నాం, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తామండి. ఇక్కడ ఏ కామన్ కనిపిస్తుందండి, ఏ కామన్ కనిపిస్తుంది, బయట లాగేస్తే ఏ ఇంటూ మీకు కామన్ కనిపిస్తుంది, అవునా. ఇక్కడ -625 మీకు కామన్గా బయట లాగేస్తే 35 మిగిలిందండి, ప్లస్ ఉంది ఇక్కడ, మళ్ళీ 65 మిగిలిందండి. మనకి ఇక్కడ కామన్గా కనిపిస్తుంది -625 కామన్గా ఉందండి, దాన్ని బయటికి లాగేశాను. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉంది 35, సెకండ్ దాంట్లో 65 అండి రాశాను. -625 ఇంటూ ఇది మొత్తం కూడితే 100 అండి, మల్టిప్లైస్ ఎంత వస్తుందండి, 62500. దట్స్ ఇట్. జాగ్రత్తగా ఏ కాంబినేషన్ తీసుకోవాలి మీకు తెలిసిండాలి అంతేనండి. మళ్ళీ ఇది కూడా మీకు సేమ్ చూడండి, విభాగ న్యాయమో కదా, ఇది కూడా మనకి విభాగ న్యాయం. 7 ఇంటూ 50 350 అండి, -7 ఇంటూ 2 అండి 14 అండి. ఓకేనా, 336. ఓకేనా, విభాగ న్యాయం అప్లై చేస్తాం. A ఇంటూ B మైనస్ A ఇంటూ C, ప్లస్లోనే కాదు మైనస్లో మీరు వాడుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, -17 ఇంటూ -13. ఓకే, సీ దిస్ వన్. -17 ఇంటూ -29. సో ముందుగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి, 17 ఇంటూ 29 అవుతుందండి, అవునా. ఇక్కడ నుంచి చూడండి సార్, ఈ 29ని ఇలా రాస్తున్నా సింపుల్గా. 17 ఇంటూ 30 అండి, 17 ఇంటూ 30 అంటే 510 అండి,
17 ఇంటూ 1 అండి, మిడిల్లో మైనస్ ఉందండి. 17 ఇంటూ 1 17 అమ్మ. దట్స్ ఇట్. సో 493 ఈజ్ యువర్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ -57 ఇంటూ -19 ప్లస్ 57. ఓకే అమ్మా, సిరీస్ వన్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే 57 ఇంటూ 19 ప్లస్ 57 ప్లస్ ముందరంతా ఒకటి ప్లస్ తర్వాత ఒకటి. ఇక్కడ ఇంటూ 1 రాసుకుంటాను, మీకు అభ్యంతరం అండి? ఇంటూ 1 రాసుకుంటాను. ఇప్పుడు చూడండి, కామన్ తీస్తా. 57ని కామన్ తీసానండి. 57ని బయటికి కామన్ తీసా. మొదటి దాంట్లో నుంచి రెండో దాంట్లో నుంచి 57ని కామన్ బయట తీసా. 19 మిగిలిందా? ఇక్కడ 1 మిగిలిందా? దట్స్ ఇట్. సో 57 ఇంటూ 20 ఎంతండి? 57 114 అండి. పక్కన 0 ఉందిగా, 0. దట్స్ ఇట్. సో ఈ విధంగా మీరు ప్రాపర్టీస్ వాడి మనం చాలా సింపుల్గా చేయాల్సి ఉంటుంది చాలాసార్లు. మనం అంటే నెంబర్స్ పెద్దవైనప్పుడు కూడా మీరు చేయడం వల్ల ఆ ప్రాపర్టీస్ వాడుతూ ఉంటే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది సమస్య. సో మనం మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేస్తే మనం డైలీ లైఫ్లో ఎక్కువ ఈ విభాగ న్యాయం ఏవైతే ఉందో దాన్ని ఎక్కువ మనం వాడుతూ చాలా చేస్తామండి. బట్ మనకు ఆ ప్రాపర్టీ తెలియకుండా వాడుతూ ఉంటామంటే. ఓకేనా? రైట్. ఓకే గైస్, ఈ ఎక్సైజ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్స్. ఇవన్నీ కూడా చాలా మంచి మంచి బేసిక్ కాన్సెప్ట్ సమ్స్ అండి. మీకు క్యాలిక్యులేషన్స్కి చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో పనికొస్తూ ఉంటాయి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా మంచి క్వశ్చన్స్ ఉన్నాయండి, అవి చూడకపోతే కనుక అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇది ఫ్రీ కాబట్టి అండి, జస్ట్ మీరు వాడుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.